ఈ మహానాడుని ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడో మీడియాలో చూసా, చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టి ఏదో కడపలో పెట్టి ఫోజులు కొడుతున్నారని. అయ్యా, అవసరమైతే వచ్చే మహానాడు పులివెందుల్లో కూడా పెట్టేదానికి ఈ తెలుగుదేశం కార్యకర్తలు మీరందరూ సిద్ధంగా ఉంటారా? అవసరమైతే పులివెందుల్లో మహానాడు పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో మహానాడు పెట్టి వణుకు పుట్టేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉండా. మరి ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే ఈ 43 సంవత్సరాల్లో తెలుగంగ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు నగరి, కేసీ కెనాల్ మోడర్నైజేషన్, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు, మిగిలిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పూర్తి చేసింది, మొదలు పెట్టింది. బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేసేది కూడా ఒక్క తెలుగుదేశం హయాంలో. అది చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ పట్ల, రైతాంగం పట్ల నిరంతరం చెప్తుండేవాడు. హార్టికల్చర్ హబ్ చేస్తాం రాయలసీమనని. ఆ పట్టుదలతోనే ఈరోజు రాయలసీమకు అన్ని రకాలుగా కూడా మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, మన నాయకుడిని ఈరోజు కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్బు, ఓరోకల్లో ఇండస్ట్రియల్ హబ్బు, మరి ఇవన్నీ కూడా రాయలసీమ కోసం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. రాయలసీమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో 23 సంవత్సరాలుగా అధికారం ఉన్న సమయంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందా? వైఎస్ కుటుంబం 10 సంవత్సరాలు ఈ రాయలసీమలో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, ఎక్కువ చేసిందా? దీని మీద ఒక డిబేట్కు సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగుకు రాయలసీమ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని చెప్పి అడుగుతూ ఉండా. అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 16 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉండగా జరిగిన ఈ అభివృద్ధికి అంతా కూడా ఒక చర్చ జరగాల, ప్రజలకు తెలియాల. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అదంతా కూడా రాయలసీమ కోసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉండా. చివరిగా ఒక్క మాట, ఈరోజు 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో, 30 సంవత్సరాలుగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నారు. ఈరోజు 43 సంవత్సరాల తర్వాత మన యువనేత ఆత్మస్థైర్యాన్ని ప్రజల్లో నింపుతున్నాడనే విషయాన్ని మరొక్కసారి నేను తెలియజేస్తూ ఉండా. ఈ యువనేత నేను ముందు నుంచి చెప్తా ఉండా, 2057లో 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ సమావేశాన్ని మన యువనేత అధ్యక్షుడిగా జరగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎంత పెద్ద పదవి ఉంటే అంత పెద్ద పదవి కూడా ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ మహాసభ కోరుకుంటా ఉందని చెప్పి అందరూ కూడా తప్పట్లు హర్షధ్వానాలతో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, మరి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా లోకేష్ గారికి కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం మా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జిల్లా పార్టీ, అదేవిధంగా మా గౌరవ కడప జిల్లా శాసనసభ్యులు, పార్టీ ఇన్ఛార్జీలు వాళ్ళందరి తరఫున అధ్యక్షుల వారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, జై హింద్. శ్రీనివాసరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. వక్తలకు విజ్ఞప్తి, సమయాభావం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు ఇచ్చిన సమయంలో ముగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. మీకు ఇచ్చిన సమయంలో క్లోజ్ చేయాలన్నా. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి నిజాయితీపరులు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అకుంఠ దీక్షత పరుడు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
అలాగే యువగలం పాదయాత్రతో తన సత్తా చాటి రాష్ట్రంపై తనకున్న అభివృద్ధి సంక్షేమాలపై ఉన్న బాధ్యతని నిరూపిస్తూ యువగలం పాదయాత్ర చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ అన్న గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల తీర్మానానికి బలపరిచేందుకు నాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా ముందుగా ఒక్క నిమిషం మాట్లాడదలుచుకున్నాను. గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ అన్న గారు ఒకే మాట చెప్తుండేవాళ్ళు, మీరందరూ వెళ్ళి జనాల్లో కష్టపడి పనిచేయండి, మిమ్మల్ని గుర్తించి మేము మంచి స్థానం ఇస్తామని. నేను అనుకునేవాడిని, కోట్లాది మంది జనాల్లో మీరు ఎక్కడ ఉండి మమ్మల్ని ఎలా గుర్తిస్తారని అనుకునేవాడిని. అలాంటి సందర్భంలో ఒక సామాన్య కార్యకర్త అయిన నన్ను, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నన్ను ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చోబెట్టి అసెంబ్లీకి పంపించి నన్ను ఎమ్మెల్యేగా చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ నేనే ఉదాహరణ. అందుకే మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పినట్లయితే మీకు అందరికీ సరైన స్థానం కలుగుతుందని నేను ఈ విధంగా మీ అందరికి ఆశాభావం వ్యక్తం చేస్తూ దానికి ఉదాహరణని నేనే తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ సాగునీటి ప్రాజెక్టుల తీర్మానంపై నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా ఎక్కడా పూడికి తీసిన సందర్భాల్లో లేదు. గుర్రపు డెక్కతో పూర్తిగా కాలువలన్నీ ఫుల్ అయిపోయి శివారు భూములకు నీరెళ్ళని పరిస్థితిలో ఉండేది. గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా ఆయన చేపట్టి అన్ని కార్యక్రమాలని చేపట్టి గత సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండే విధంగా చేయగలిగాం. అదేవిధంగా ఉత్తరాంధ్రకి 14-19లో మనం 1800 కోట్లు ఇస్తే గత వైసీపీ ప్రభుత్వం 800 కోట్లు ఇచ్చింది. ఈ సంవత్సరంలో మనం ఈ బడ్జెట్లో మనం 1100 కోట్లు ఉత్తరాంధ్ర కేటాయించాం. అలాగే నాగావళి వంశధార కరకట్టలను బాగు చేయడానికి, వాటిని అనుసంధానం చేయడానికి, అన్ని కార్యక్రమాలని పూర్తి చేయడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నాం. అలాగే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కోసం, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి కోసం కంకణం కట్టుకున్న అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే దిశగా ముందుకు పోవడానికి, అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ, ఈరోజు ఇంత చక్కటి అవకాశం, ఇంత ఎక్కడో ఆ చివర కూర్చున్న నన్ను ఈరోజు ఈ మహావేదిక మహానాడులో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక నా పాదాభివందనాలు